హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. ఇవాళ కూడా మనము రోజువారీ మాట్లాడే కొన్ని వాక్యాలని ఇంగ్లీష్ ఎలా చెప్పాల్సి సిద్దామా. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నీకు సమయం దొరికినప్పుడు ఈ పని చెయ్యి. మనం ఇక్కడ ఎందుకుంటున్నాము, నేను ఎప్పుడు తిరిగి వస్తానో చెప్పలేను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరిని నమ్ముతారు? హూమ్ డు యూ బిలీవ్? బిలీవ్ అంటే నమ్మడం, నమ్మకం. హూమ్ డు యూ బిలీవ్? మీరు ఎవరిని నమ్ముతారు అనేసి. మీరు ఎవరికి ఓటు వేస్తారు? మీరు ఎవరికి ఓటు వేస్తారు? హూమ్ విల్ యూ ఓట్ ఫర్? హూమ్ విల్ యూ ఓట్ ఫర్? ఓకే, హూమ్ అంటే ఎవరికి అని. ఎటువంటి సాకులు చెప్పకు, ఎటువంటి సాకులు చెప్పకు. యు కాంట్ మేకప్ ఎనీ ఎక్స్క్యూజెస్. ఎక్స్క్యూజెస్ అంటే సాకులు అని. యు కాంట్ మేకప్ ఎనీ ఎక్స్క్యూజెస్. ఎటువంటి సాకులు చెప్పొద్దు అనేసి. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు బాదర్ యూ. బాదర్ అంటే ఇబ్బంది. ఐ డోంట్ వాంట్ టు బాదర్ యూ. నెక్స్ట్ సెంటెన్స్. నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నాను. నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నాను. ఐ ఆమ్ కమింగ్ టు పికప్ యూ. ఐ ఆమ్ కమింగ్ టు పికప్ యూ. నేను నిన్ను పికప్ చేసుకునేందుకు వస్తున్నాను అనేసి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, అతను నీకేం చెప్పాడు? అతనికి ఏం చెప్పాడు అంటే వాట్ డిడ్ హీ టెల్ యూ అంటాం. వాట్ డిడ్ హీ టెల్ యూ? అతను నీకు ఏం చెప్పాడు? వాట్ డిడ్ హీ టెల్ యూ? అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, అది రెప్పపాటులో జరిగిపోయింది. అది రెప్పపాటులో జరిగిపోయింది. ఇట్ హ్యాపెండ్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ అంటాం. ఇట్ హ్యాపెండ్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ. అది రెప్పపాటులో జరిగిపోయింది అనేసి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, నన్ను నమ్ము, నేను అక్కడ ఉంటాను. నన్ను నమ్ము అంటే బిలీవ్ మీ అంటాం. నేను అక్కడ ఉంటాను అంటే ట్రస్ట్ మీ, ఐ విల్ బీ దేర్. ట్రస్ట్ మీ, ఐ విల్ బీ దేర్. నేను అక్కడ ఉంటాను అనేసి అనమాట. అతను ఏం చెప్పినా సరే అతన్ని నమ్మకు. అతను ఏం చెప్పినా సరే అతన్ని నమ్మకు అంటే ఏం చెప్తాం? నో మ్యాటర్ వాట్ హీ సేస్ డోంట్ ట్రస్ట్ హిమ్ అంటాం. నో మ్యాటర్ వాట్ హీ సేస్ డోంట్ ట్రస్ట్ హిమ్. అతను ఏం చెప్పినా సరే అతన్ని నమ్మకు అనేసి. దీని గురించి నీకు నేను ముందే చెప్పి ఉండాల్సింది. దీని గురించి నేను నీకు ముందే చెప్పి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ ఇట్ ఎర్లియర్. ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ ఇట్ ఎర్లియర్. ముందుగానే అంటే ఎర్లియర్ అంటాం అనమాట. ముందే చెప్పి ఉండాల్సింది. నీకు సమయం దొరికినప్పుడు ఈ పని చెయ్యి. నీకు సమయం దొరికినప్పుడు ఈ పని చెయ్యి. టైం దొరికినప్పుడు అంటే డూ దిస్ వర్క్ వెనెవర్ యూ హ్యావ్ టైం. డూ దిస్ వర్క్, ఈ పని చెయ్యి. వెనెవర్ యూ హ్యావ్ టైం, నీకు ఎప్పుడు టైం ఉంటుందో అప్పుడు ఈ పని చెయ్యి అని మీనింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, దీనికి ముగింపు లేదు. దీనికి ముగింపు లేదు అంటే దెర్ ఈజ్ నో ఎండ్ టు దిస్. దెర్ ఈజ్ నో ఎండ్ టు దిస్. దీనికి చివరి ముగింపు అంటాం కదా, అది లేదు అనేసి. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు మనము దెన్ వాట్ హ్యాపెన్. నెక్స్ట్ ఏం జరిగింది అంటాం కదా, అప్పుడు మనం నెక్స్ట్ వాట్ హ్యాపెన్ అనకూడదు, దెన్ వాట్ హ్యాపెన్ అనాలి. దెన్ వాట్ హ్యాపెన్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతనికి దెబ్బ ఎలా తగిలింది? అతనికి దెబ్బ ఎలా తగిలింది అన్నప్పుడు హౌ డిడ్ హీ గెట్ హర్ట్ అంటాం. హౌ డిడ్ హీ గెట్ హర్ట్. అతనికి దెబ్బ ఎలా తగిలింది? హౌ డిడ్ హీ గెట్ హర్ట్. అది నా తప్పు. అది నా తప్పు. దట్ వాజ్ మై మిస్టేక్. దట్ వాజ్ మై మిస్టేక్. అది నా తప్పు అనేసి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి మనకి అతనికి మంచం నుంచి దించు. అతన్ని మంచం నుంచి దించు అంటే గెట్ హిమ్ ఆఫ్ ద బెడ్ అంటాం. గెట్ హిమ్ ఆఫ్ ద బెడ్. ఆఫ్ ద బెడ్ అంటే పైనుంచి, బెడ్ మీద నుంచి కిందికి దిగు అనేసి అనమాట. ఏం చేయాలో ఎవరికి తెలియదు. ఏం చేయాలో ఎవ్వరికి తెలియదు. నోబడీ నోస్ వాట్ టు డూ. నోబడీ నోస్ వాట్ టు డూ. ఏం చేయాలో ఎవరికి తెలియదు. వాట్ టు డూ, ఏం చేయాలో ఎవరికి తెలియదు అని. నేను ఎప్పుడు తిరిగి వస్తానో చెప్పలేను.
నేను ఎప్పుడు తిరిగి వస్తానో చెప్పలేను అంటే ఐ కాంట్ సే వెన్ విల్ కమ్ బ్యాక్. ఐ కాంట్ సే వెన్ విల్ కమ్ బ్యాక్. నేను ఎప్పుడు తిరిగి వస్తానో చెప్పలేను అనేసి అనమాట. ఐ కాంట్ సే వెన్ విల్ కమ్ బ్యాక్. ఈరోజు ఎవరు రాబోతున్నారో నీకు తెలుసా? ఈరోజు ఎవరు రాబోతున్నారో నీకు తెలుసా? డు యు నో హూ ఈజ్ గోయింగ్ టు కమ్ టుడే? గోయింగ్ టు కమ్ అంటే రాబోతున్నారు, చేయబోతున్నారు అని చెప్పా సందర్భంలో గోయింగ్ టు వాడతాం అనమాట. డు యు నో హూ ఈజ్ గోయింగ్ టు కమ్ టుడే? ఈరోజు ఎవరు రాబోతున్నారో నీకు తెలుసా అని. ఈ విషయంలో నాకు నీ సహాయం కావాలి. ఈ విషయంలో నాకు మీ సహాయం కావాలి అంటే ఐ నీడ్ యువర్ హెల్ప్ ఇన్ దిస్ ఇష్యూ అంటారు. ఏం దిస్ ఇష్యూ అంటే విషయము, మ్యాటర్ అనేసి అనమాట. ఐ నీడ్ యువర్ హెల్ప్, నాకు మీ సహాయం కావాలి ఇన్ దిస్ ఇష్యూ, ఈ విషయంలో అని. ఆమె ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకు సహాయం చేయదు. ఆమె ఎటువంటి పరిస్థితుల్లోనూ నాకు సహాయం చెయ్యదు అంటే షీ విల్ నాట్ హెల్ప్ అస్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అంటే పరిస్థితులు అనేసి. షీ విల్ నాట్ హెల్ప్ అస్, మనకు ఆమె సహాయం చేయదు అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ అని. నేను ఏం ప్లాన్ చేసుకున్నా నా పక్కన ఉన్న వాళ్ళు అది జరగనివ్వరు. నేను ఏం ప్లాన్ చేసినా నా పక్కన ఉండేవాళ్ళు అది జరగనివ్వరు అని చెప్పే సందర్భంలో నో మ్యాటర్ వాట్ ఐ ప్లాన్, నేను ఏం ప్లాన్ చేసుకున్నా కానీ నో మ్యాటర్ వాట్ ఐ ప్లాన్ ద పీపుల్ అరౌండ్ మీ, నా చుట్టూ ఉన్న వాళ్ళు వోంట్ లెట్ ఇట్ హ్యాపెన్ అంటే విల్ నాట్ లెట్ ఇట్ హ్యాపెన్, అది జరగనివ్వరు అనేసి. నో మ్యాటర్ వాట్ ఐ ప్లాన్ ద పీపుల్ అరౌండ్ మీ వోంట్ లెట్ ఇట్ హ్యాపెన్. మనం ఇక్కడ ఎందుకు ఉంటున్నాము అంటే వై వీఆర్ స్టేయింగ్ హియర్ అంటాం. వై వీఆర్ స్టేయింగ్ హియర్, స్టేయింగ్ అంటే ఉండడము, నివసించటము, స్టే చేయటము అనేసి. మళ్ళీ నాకెప్పుడు కుదురుతుందో తెలియదు అంటే ఐఎమ్ నాట్ షూర్ వెన్ ఐ విల్ బీ ఫ్రీ అగైన్. ఐఎమ్ నాట్ షూర్, నాకు తెలియదు ఖచ్చితంగా. వెన్ ఐ విల్ బీ ఫ్రీ అగైన్, నేను మళ్ళీ ఎప్పుడు ఫ్రీగా ఉంటానో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ షూర్ వెన్ ఐ విల్ బీ ఫ్రీ అగైన్ అనేసి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నా కళ నిజం అవుతుందా? నా కళ నిజం అవుతుందా అంటే విల్ మై డ్రీమ్ కమ్ ట్రూ, విల్ మై డ్రీమ్ కమ్ ట్రూ. నా కళ అంటే నిజం కాబోతుందా, నిజం అవుతుందా అన్నప్పుడు ఇలా వాడతాం అనమాట. నేను ఇంకా ఎంత మాత్రము వేచి ఉండలేను అంటే ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్ అంటాం. ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్, నేను ఇంకెంత మాత్రము వేచి ఉండలేను. ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్. అంతా ఇంతకు ముందులాగానే ఉంటుంది అన్నప్పుడు ఎవ్రీథింగ్ విల్ బీ యాజ్ బిఫోర్ అంటాం. ఎవ్రీథింగ్ విల్ బీ యాజ్ బిఫోర్ అంటే ముందుగానే కదా. ఎవ్రీథింగ్ విల్ బీ యాజ్ బిఫోర్, అంతా ఇంతకు ముందులాగానే ఉంటుంది అని మీనింగ్. ఎప్పుడు చేస్తే మంచిది ఒక పని కానీ ఏదైనా చెప్పాలన్నప్పుడు ఇది ఎప్పుడు చేస్తే మంచిది అంటాం కదా. వెన్ ఈజ్ ఇట్ బెటర్ టు డూ అంటాం. వెన్ ఈజ్ ఇట్ బెటర్ టు డూ, ఇది ఎప్పుడు చేస్తే మంచిది అనేసి. ఎలా చేస్తే మంచిది ఎలా, హౌ ఈజ్ ఇట్ బెటర్ టు డూ, ఇది ఎలా చేస్తే మంచిది అని. అండ్ నెక్స్ట్ వన్, చేస్తే మంచిదేనా ఈజ్ ఇట్ బెటర్ టు డూ, చేస్తే మంచిదేనా, ఈజ్ ఇట్ బెటర్ టు డూ. నేను ఎప్పుడన్నాను అని చెప్పే సందర్భంలో వెన్ డిడ్ ఐ సే అంటాం. వెన్ డిడ్ ఐ సే, నేను ఎప్పుడన్నాను, వెన్ డిడ్ ఐ సే. దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో కూడా మంచి వీడియోతో వచ్చేస్తాను. మరి వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.